వచ్చినప్పుడు ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా? ఏంటి నీతోనా? అవతల రోజు అయిపోయి కదా. అయ్యిందండి తీర్థయాత్రలు. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకో 2 ఉన్నాయి సార్, వెళ్ళొస్తాను. అమ్మా కూర్చో కూర్చో. ఓకే చాలు, జాయినింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా? ఇదిగో ఈ పేపర్ పైన సైన్ చేయండి. అమ్మయ్య, మంచి ప్రాజెక్ట్ వస్తే యూఎస్ వెళ్ళొచ్చు. అమ్మయ్య గ్లూ, మనం త్వరలో యూఎస్ వెళ్ళిపోవచ్చు. ఏంటి ఇది నేను యూఎస్ తీసుకువెళ్తుందా? నిజమేనా? నమ్మచ్చా? ఇంకా సీన్ లేదులే. యూఎస్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడే పడరా మనలో ఆపేది. మంచి ఫొటోస్ తీసుకొని ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ హేమా. మార్నింగ్ ఏంటి ఆఫీస్కి ఇంత లేట్గా వచ్చావు? టైంకి ఆఫీస్కి రావాలని తెలీదా? ఇలా అయితే యూఎస్ ఎప్పుడు వెళ్తావు? ఏంటి నువ్వు వెళ్తున్నావా? ఫస్ట్కి ఇంకా 10 రోజులు టైం ఉంది. శాలరీ రాగానే గోవా చెక్కడమే. ఇంకా నేననే యూఎస్ ప్రాజెక్ట్కి సైన్ చేశాను. ఏంటి యూఎస్ఆ? నేను వచ్చి 1 year అవుతుంది, నన్నే పంపించలేదు, అక్కను పంపించేస్తానా? రే దాని మాటలు పట్టించుకోకరా. అక్క వెళ్తే నేను వెళ్తాను. ముందు హెచ్ఆర్తో మాట్లాడేసి వస్తాను. అరే నువ్వు ఆగు, నేను మాట్లాడతా కదా. అయినా నువ్వు జాయిన్ అయ్యి 1 సంవత్సరం అయింది, నేను జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు అయింది. మరి నేనేమైపోలే? ఆగి నేను మాట్లాడతాను. ఏంటి సార్, తనకి యూఎస్ పంపిస్తారంట? అలా ఏం లేదే, నేను జాయినింగ్ పేపర్ ఇచ్చాను. జాయినింగ్ పేపరా? తను యూఎస్ పంపిస్తున్నాం అనుకుంటుంది. ఆగి నేను చెప్తాను. ఏం సార్ అలా నవ్వుతున్నారు? ఏంటమ్మా నువ్వు యూఎస్ వెళ్తావా? చెప్పా కదా సైన్ చేసా అని. నీ మొహం. నువ్వు నేను సైన్ చేసింది యూఎస్ పేపర్లో కాదు, జాయినింగ్ పేపర్లో. దానికేమో నువ్వు యూఎస్ ప్రాజెక్ట్ అనుకుంటున్నావు. అంటే నేను యూఎస్ వెళ్ళడం లేదా? 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంక లేదు ఇక్కడ. అప్పుడే నీకు ఎలా ఇస్తారక్క యూఎస్ ప్రాజెక్ట్? ఏంటి? అక్క నాకు 1000 రూపీస్ కావాలి, అర్జెంట్ పంపించు. నా దగ్గర లేవు, మొన్నే కదా జాబ్ లో జాయిన్ అయ్యాను. అసలు ఏంట్రా నీ బాధ? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఆ స్నూపీ నా ఫ్రెండ్ పెట్ షాప్ లో పెట్టి మనీ తీసుకుంటా. అంత సీన్ నీకు లేదులే గానీ దాన్ని ఏమైనా చేసా అనుకో డాడీకి చెప్తా. నేను కూడా చెప్తా డాడీకి. నువ్వు మొన్న నీ ఫ్రెండ్ తో రెస్టారెంట్కి వెళ్ళడం చూసా. అమ్మో ఇరికించావు కదరా, ఉండు మహేష్ని అడిగేసి ఇస్తా. సో నా పర్మిషన్ కావాలి, బయటకు వెళ్ళి వస్తా. బాబోయ్ గుద్దేసిందిరా బాబు. ఎవర్రా బాబోయ్, కాలు ఇరిగిపోయిందిరా బాబోయ్. ఏ అరుణ్, అమ్మో నీ అక్కతో ఒక బాధరా బాబు, మళ్ళీ నా మీద పడతావు. బా మనకే కదా, సర్లే. ఏంటక్క ఏమైంది? అరే చూడరా, దెబ్బ తగిలింది అనుకుంటా, పడిపోయాడు. అయ్యో రవి గారు మీరా? ఇప్పుడు ఓకేనా? అక్క నువ్వేం భయపడకు, నేను మాట్లాడతా, నేను చూసుకుంటా, నువ్వు పో. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యు గో. అక్క లంచ్కి టైం అవుతుంది, వెళ్దామా? రవీంద్ర గారు, నేను లంచ్ తెచ్చుకోలేదు, కిందకి వెళ్ళి ఏమైనా తెస్తారా? ఇప్పుడు బయటికి వెళ్ళే ఓపిక లేదు, ఇక్కడే కిచెన్ ఉంది, మీరే చేసుకోండి.
రవీంద్ర గారు, ఏంటి ఏమైంది? లైటర్ కనిపించట్లేదు. పాపా ఇది ఎలక్ట్రికల్ స్టవ్, లైటర్ అవసరం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు స్విచ్ ఆన్ చేయాలండి. ఈవిడికి వంట వచ్చినట్టే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? వాటర్ వేయాలండి. ఇప్పుడు ఏం చేయాలి? మీకు వంట వచ్చా అమ్మా? వచ్చు. ఇంతకీ ఏం వండుదాం అనుకుంటున్నారు? వంట చేద్దాం అనుకుంటున్నాను. పోనీ బిర్యానీ తిందామా? సరే, బిర్యానీ తిందాం. నెక్స్ట్ ఏం చేయాలి? మీరేం చెయ్యొద్దు కానీ నేనే చేస్తాను, మీరు వెళ్ళండి. ఓకే, మీరే చేయండి అయితే. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను పిల్లండి, వంట మాత్రం వెంట చేయకండి. నీళ్ళు మరగబెట్టడం రాదు కానీ ఇప్పుడు వంట చేస్తే నేను తిన్నట్టే. మనమే మంచి బిర్యానీ చేసి పెడదాం. మహేష్, మెయిల్ ఎవరికి చేయాలి? మెయిల్ సెండ్ చేసా చూడు. అయ్యో సారీ, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఓకే, పంపించని చెక్ చేసుకో. మజాక్ చేస్తున్నావు. నీ బొందరా, నీ బొంద గాధా మగమస వేసేసాడు, బాగా వేసేసాడు.